అందరికీ నమస్కారం. పిల్లలు ఎలా ఉన్నారు? ఓకే కదా? అయితే ఈరోజు మన టాపిక్ పిల్లలకి ఫోన్‌కి మధ్యన ఉన్న అవినాభావ సంబంధాన్ని తగ్గించటం ఎలా అనే టాపిక్‌లో సెకండ్ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలని అబ్జర్వ్ చేయాలి. ఈ పాయింట్ గురించి నేను ఒక్క నిమిషం పాటు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అబ్జర్వ్ చేయడం అంటే మనం వంట చేస్తూ వాళ్ళ మీద ఒక కన్నేసి అలా అబ్జర్వ్ చేయడం కాకుండా మదర్ ఒక 2 డేస్ ఆఫీస్‌కి లీవ్ పెట్టి పిల్లాడి పక్కనే కూర్చుని చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటాం. పిల్లోడిని అబ్జర్వ్ చేయాలి. ఫోన్ వాడుకోనివ్వండి, ఏమైనా వాడుకోనివ్వండి. ఓకే. వాడనివ్వండి. అబ్జర్వ్ చేయండి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫోన్ కాకుండా పిల్లలు 5 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు కూడా వేరే ఇంకొక దానికి కనెక్ట్ అవుతూ ఉంటారు మధ్య మధ్యలో. మీకు 2 డేస్ అబ్జర్వ్ చేస్తేనే కానీ వాళ్ళకి ఫోన్ కాకుండా ఇంకొక ఇంట్రెస్ట్ ఉంది, ఫోన్ కాకుండా వేరే ఇంకొక దాంట్లో వాళ్ళు టాలెంట్ని చూపించగలరు అనేది పాయింట్ మీకు తెలుస్తుంది. మా పెద్ద పాప ఆన్లైన్ క్లాసెస్కి ముందు ఫోన్ అలవాట్లేదు, ఆన్లైన్ క్లాసెస్ తర్వాత ఫోన్ అలవాట్లేదు. సో ఆన్లైన్ క్లాసెస్ తర్వాత ఫోన్ ఎలా దూరం పెట్టానా అన్నది నేను మీకు చెప్తున్నాను. ఆన్లైన్ క్లాసెస్కి ముందు అయితే నేను ఫోన్ వాడాను ల్యాండ్లైన్ లాగానే. వచ్చిన ఫోన్ నిమిషంన్నర 2 నిమిషాలు మాట్లాడి పెట్టడం వరకే తప్ప ఫోన్ నా చేతితో ఎప్పుడు పట్టుకునేదాన్ని కాదు. సో మా పిల్లలకి అది అలవాటు రాలేదు. బట్ ఆన్లైన్ క్లాసెస్ తర్వాత మాత్రం చాలా అటాచ్మెంట్ పెరిగిపోయింది. ఫ్రెండ్స్తో చాట్ చేసుకోవటం ఇవన్నీ చేయటం అనేవి కొంచెం ఎక్కువైంది. స్నాప్చాట్ లేదనేవారు, అది లేదనేవారు, ఇది లేదనేవారు. నేను అనేదాన్ని నేను ఈ ప్లానెట్కి చెందిన దాన్ని కాదు, నాకు ఫోన్ అలవాటు లేదు అని చెప్పేదాన్ని. అలాగే నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో, నేను చేసిన రీసెర్చ్లో మా పెద్ద పాపకి వంట అంటే ఇష్టం అని నాకు అర్థమైంది. ఫోన్ కాకుండా అమ్మ నాన్న అంటే ఇష్టం. అమ్మ నాన్న ఇష్టంతో పాటు తనకి ఇందులో ఇంట్రెస్ట్ ఉంది అన్నదాన్ని నేను చాలా జాగ్రత్తగా గమనించాను. మా చిన్న పాపకి పెయింటింగ్స్ అంటే ఇష్టం, డ్రాయింగ్స్ అంటే ఇష్టం. ఈ పాయింట్ నేను క్యాచ్ చేయడానికి పెద్ద పాపకు ఒక 2 డేస్, చిన్న పాపకు ఒక 2 డేస్ కంప్లీట్గా పెట్టి నేను తెలుసుకోగలిగాను. తెలుసుకోగానే ఏం చేశాను, ఫస్ట్ మా అమ్మాయికి నెమ్మదిగా పొయ్యి వెలిగించడం. ఇదమ్మా దోశ, ఎగ్ బాయిల్, ఎగ్ ఉడకబెట్టడం, అది చిన్న చిన్నగా వంటగది అనేసరికి తను ఫోన్ పక్కన పెట్టేసి పొయ్యి దగ్గరకు వచ్చేసింది. ఎందుకంటే తింటుంది, అలాగే వండడం అంటే కూడా దానికి ఇంట్రెస్ట్ అన్న సంగతి నేను అప్పుడే బాగా క్యాచ్ చేయగలిగాను. ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లో చారు కానీ చట్నీ కానీ అంటే ఫస్ట్ దోశ వేసి చట్నీ వేసుకుని తింటారు, టీ పెట్టుకుని తాగుతారు, కాఫీ కలపటం వచ్చు. అలా చిన్న 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 పనులతోటి ఇన్ కేస్ ఎప్పుడైనా నేను పనిలో బయటకుంటే కొంచెం రైస్ వండుకుంటాం, చారు కాయటం, ఒక ఎగ్ ఉడకబెట్టి బాయిల్ చేయడం, అలాగా మేనేజ్ చేసే వంట అంతా కూడా నేను తనకి నేర్పగలిగాను. ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ కాబట్టి, తనకి ఇంట్రెస్ట్ అని నేను తెలుసుకున్నాను కాబట్టి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. పిల్లలకి ఫోన్ కాకుండా ఇంకొక ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్న పాపకి డ్రాయింగ్స్ అంటే ఇష్టం. ఒక ఫస్ట్ వైట్ డ్రాయింగ్ బుక్, కొన్ని పెయింటింగ్స్, క్రయాన్స్ అన్ని కొనిచ్చాక ఫోన్లో చూసే గీస్తానన్నది. సరే తీసుకో, ఫోన్లో చూసే గీ అన్నాను. తర్వాత అమ్మ పెద్దది చిన్నది చేస్తున్నావు కదా, నీ కళ్ళు నొప్పులు వస్తాయేమో కొంచెం ఆలోచించుకో అన్నాను. బయటకు వెళ్ళి ప్రింట్లు తీసుకుని వచ్చి ఒక 10 ఎన్నో ప్రింట్లు కలర్ వేయమని కొన్ని, తను ఓన్గా గీయమని కొన్ని ప్రింట్లు తీసుకొచ్చి తనకి ఇచ్చాను. మెల్లగా ఫోన్ తీసి పక్కన పెట్టేశాను. దాన్ని బట్టి ఏమైంది, ఫస్ట్ తను డ్రాయింగ్లోకి ఇన్వాల్వ్ అయ్యింది. ఫోన్లో కన్నా విడిగా చూసి గీయటమే బెటర్ అని ఫీల్ అయింది కాబట్టే ఫోన్ని వదిలేయగలిగింది. రోజు రాత్రి 9 అయ్యేసరికి 9 నుంచి 9:30 ఒక డ్రాయింగో ఒక పెయింటింగో గీసి మా అందరికి చూపించి మా అందరి చేత ముద్దు పెట్టించుకుని తన ఫైల్లో ఆ డ్రాయింగ్ పెట్టిన. తను మొత్తం ఫైల్ ఇంత ఫైల్స్ 2-3 ఉంటాయి డ్రాయింగ్లవి తను గీసినవి. ఆడపిల్లల గౌన్లు, జుట్లు, షూసు, ఐస్ క్రీమ్స్, పువ్వులు, బాల్స్, ఇంకా ఆడపిల్లలకు సంబంధించినవన్నీ గీసేస్తుంది కూర్చుని. సో మీ పిల్లల టాలెంట్ని మీరు గుర్తించండి. సింపుల్గా చెప్తున్నానండి, మీరు అర్థం చేసుకోండి ఒకసారి. ఫోన్ అనేది పిల్లలకి మనమే చేతిలో పెట్టాం, అంతే తప్ప వాళ్ళకు వాళ్ళు వెళ్ళి ఇది ఫోన్ ఇది వాడాలి ఇది అని అంటే వాళ్ళకి ఇష్టమైన పనో, మనం అంటే ఇష్టం, మన దగ్గరికి వచ్చారు, ఒక 4-5 సార్లు మాట్లాడారు, మనకి ఏదో హెడేక్ ఉంది, ఏదో ప్రాణం బాగోక ఒక్కసారి మనం ఫోన్ ఇచ్చే ఉండుంటాం. ఇది అనుకోకుండా ఒక్కొక్కసారి జరిగేది.
సో అలా అలా బిడ్డకి ఫోన్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మావయ్యో బాబాయ్యో నాన్నగారో లేదు అమ్మో స్వయంగా ఫోన్ పిల్లల చేతిలో పెడితేనే అది బిడ్డ చేతిలోకి వెళ్ళింది తప్ప ఇది మన మిస్టేక్ అని నేను చెప్పట్లేదు. మనకు తప్పక కూడా ఇచ్చుండొచ్చు కదా, ఆన్లైన్ క్లాసెస్లో తప్పకే కదా ఇచ్చాం. సో తెలిసి చేసినా తెలియక చేసినా సరే దీన్ని కరెక్ట్ చేసి పిల్లల నుంచి ఫోన్ మళ్ళీ మనం వెనక్కి తీసుకోగలగాలి. ఫోన్ గురించి ఆలోచించడం మానేసి వాళ్ళ బ్రెయిన్ సంబంధించిన వికాసాన్ని కానీ వాళ్ళ జనరల్గా ఉండే ఆనందాన్ని కానీ వాళ్ళకి మనం అందివ్వాలి. దయచేసి కళ్ళకి నరాలకి దెబ్బ తగిలే ఈ ఫోన్ గురించి ఈ 2వ ఎపిసోడ్ చేయడం అనేది జరిగింది. ఇది నా సెకండ్ టిప్. సో మీకు ఇది కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. 1 రోజు 2 రోజులు మదర్ ఆఫీస్కి సెలవు పెట్టి పిల్లలను అబ్జర్వ్ చేయండి. అలాగే నాన్నగారు కూడా ఒక 2 రోజులు మానేసి యాజ్ ఏ ఫాదర్ బిడ్డని అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా ఒక టాలెంట్ ఉంటుంది. ఇష్టమైంది అంటే ఫోన్ కూడా పక్కన పెట్టేసి చేసే ఇష్టం ఇంకొక దాని మీద ఉంటుంది. ఆ ఇష్టం అమ్మో నాన్నో కూడా అయి ఉండొచ్చు. ఒకసారి గమనించండి. గమనించి వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళకి దగ్గర చేయండి. ఈ ఫోన్ను దూరం చేయండి. ఇదంతా పేరెంట్స్ అందరూ కలిసికట్టుగా చేయగలిగే ఒక చిన్న ఉద్యమంలాగా తీసుకుని చేయండి. చేస్తేనే నెక్స్ట్ జనరేషన్కి కళ్ళజోళ్ళని వగేరా వగేరా ప్రాబ్లమ్స్ అని ఇంకా అవి నేను చెప్పక్కర్లేదు. మైనస్ నెగిటివ్ గురించి పెద్ద పెద్ద లిస్టే ఉంది. అది మనకు చెప్పి మన టైం వేస్ట్ చేసుకోవద్దు. సో దూరం అయితే చేద్దాం. నెక్స్ట్ టిప్ కోసం నా వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. Part 1 link in description. Please check the description. Thank you.